సత్తుడా ఏలినవారా దేవుని గొర్రెపిల్ల తాకుమయా మము తాకుమయా మా పాపము కడుగుమయా ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయ్యా మా ప్రభువా తండ్రి మహిమను పవిత్రాత్మతో నిండువారా పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయ్యా ప్రభువా తండ్రి మహిమను పవిత్రాత్మతో నిండువారా నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను కోరికలను మించియుండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి మేము సాహసించి అడుగులేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించుడు అనాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారిరువురు ఏక శరీరులగుదురు. మొదటి పట్టణము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. దేవుడైన యావే, నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టింతును అని పలికెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనగోరి వానినన్నిటికీ అతని కడకు కొని తెచ్చును. వానికి నరుడు పెట్టిన పేరే వాని పేరుగా నిలిచిపోయినది. ఇట్లన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవ్వరూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్ర పోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కట ఎముక ఒక దానిని తీసి ఆ చోటును మరలా మాంసంతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముటను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు, చివరకు ఈమె నా వంటి దానైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె
నరుని నుండి రూపొందినది, కావున నారియగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరులగుదురు. ఇది ప్రభువాక్కు. వివాహమన్నది పవిత్రమైనది, గరుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గరుడైన దేవుడు ఏర్పరచినది. గరుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచరినిగా, దేహములో సగభాగముగా మనుగడలో సహచరినిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహచరిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గరుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గరుడైన దేవుడు ఏర్పరచినది. గరుడైన దేవుడు ఏర్పరచినది. మానవుల పాపము నుండి ప్రక్షాళన చేసిన వారికి, పాప ప్రక్షాళన చేయబడిన వారికి తండ్రి ఒక్కడే. హెబ్రీలకు 2వ పట్టణము. హెబ్రీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. 2వ పట్టణము. హెబ్రీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. సహోదరులారా, మనము యేసును మాత్రము చూచుచునే ఉన్నాము. దైవానుగ్రహము వలన మానవులందరి కొరకై తాను మరణించినట్లు కొద్ది కాలము వరకు ఆయన దేవదూతల కంటే తక్కువ చేయబడెను. తాను అనుభవించిన మృత్యువేదన వలన ఆయన మహిమ గౌరవములతో అభిషక్తుడగుట చూచుచున్నాము. సృష్టి స్థితికారకుడగు దేవుడు తన మహిమలో పాలు పంచుకొనుటకై పెక్కుమంది పుత్రులను చేరదీయుటకు యేసును బాధల ద్వారా పరిపూర్ణుని చేయుట సమంజసమే. మానవులను పాపము నుండి ప్రక్షాళన చేసిన వానికి, పాప ప్రక్షాళన చేయబడిన వారికి తండ్రి ఒక్కడే. అందువలననే వారిని తన సోదరులని చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు. ఇది ప్రభువుని వాక్కు. వందనములు.
రక్షించిన పావన ప్రభుని వాక్యం, దీనులను దీవించిన దివ్యతనయుని వాక్యం. సహనమును ధైర్యమును తెంచును దివ్యవాక్యం, మార్గమును సన్మార్గమును చూపిడి యేసుని వాక్యం. హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. నీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్త 10వ అధ్యాయము వచనములు 2 నుంచి 16 వరకు. పునీత మార్కు గారు రాసిన శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 2 నుంచి 16 వరకు. పరీక్షార్థము పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించాను అని తిరిగి ప్రశ్నించాను. విడాకుల పత్రమును రాసి ఇచ్చి భార్యను పరిత్యజింపతగునని మోషే ఆదేశించాను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, నీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లా ఆదేశించాను, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించి ఉన్నాడు. ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకుని ఉండును, వారిరువురు ఏక శరీరులై ఉందురు, కనుక వారు భిన్న శరీరులుగాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారి ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొకని స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుణ్ణి వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. అంతట కొందరు తమ బిడ్డలను దీవించుమని యేసు చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా చెంతకు రానియండు, వారిని ఆటంకపరపకడు, ఎలైనా అట్టివారిదే దేవుని రాధ్యము అని పలికెను. మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాధ్యమును అంగీకరింపరో వారే దేవుని రాధ్యములో ప్రవేశింపరని మీతో ఒక్కానించుచున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకుని దీవించాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, 27వ సామాన్య ఆదివారంలో ప్రవేశించాం. ఈ రోజున 3 పట్టణాలు కూడా జ్ఞాన వివాహము గురించి మాట్లాడుతూ ఉన్నాయి. మొదటి పట్టణములో దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత నరుడుని తోడు జత చేయాలని, తోడునివ్వాలని ఆయనకు ఏ తోడు దొరకక ఆయన యొక్క బ్లూ ప్రింట్, ఒక ప్లాన్ను, వివాహ వ్యవస్థ గురించి తన ఆలోచనలను తెలియచేయడం గురించి వింటూ ఉన్నాం. రెండో పట్టణంలో తల్లి శ్రీసభను దేవుడు ప్రేమించినట్లే భార్యాభర్తలు ఇరువురు కూడా ప్రేమించుకోవాలి, అన్యోన్యంగా జీవించాలి అని తెలియచేస్తూ ఉన్నారు. సువిశేషములో విడాకుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, 3 పట్టణాల యొక్క సారాంశం ఏమిటి అంటే వివాహము, విడాకులు. కాబట్టి ఈ రోజున వివాహము గురించి కొన్ని ఆలోచనలు చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, చాలా ఫాస్ట్గా చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా విషయాలు ఉన్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నెంబర్ 1, వివాహం అంటే ఏమిటి? జ్ఞాన వివాహం అంటే ఏమిటి?
దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వివాహము అండ్ జ్ఞాన వివాహము. వివాహానికి జ్ఞాన వివాహానికి తేడా ఉంది. చాలా జాగ్రత్తగా ఆలకించండి. వివాహం అంటే డిక్షనరీలో ఇవ్వబడినటువంటి అర్థము సమాజములో ఇద్దరు భాగస్వాముల మధ్యన హక్కులు బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందము. బాధ్యతలను హక్కులను స్థాపించే ఒక చట్టబద్ధమైనటువంటి ఒప్పందము. ఇది సంబంధాలతోనూ సన్నిహిత లైంగిక సంబంధాలతోనూ కూడుకున్నటువంటి వ్యవస్థ వివాహ వ్యవస్థ. నా ప్రియ బిడ్డలారా, అయితే మరి జ్ఞాన వివాహం అంటే ఏమిటి అని ధ్యానించే ముందు ప్రియ బిడ్డలారా, వివాహము జ్ఞాన వివాహము అనేటువంటివి ప్రపంచంలో చాలా రిలీజియన్స్ ఉన్నాయి. టావోయిజం, బుద్ధిజం, జొరాస్ట్రిజం, జుడయిజం, క్రిస్టియానిటీ, కథోలిసిజం, ఈ విధముగా చాలా మతాలు ఉన్నాయి. ఈ మతాల ప్రకారముగా ఆలోచన చేస్తే ఒక్కొక్క మతము ఒక్కొక్క విధముగా వివాహాన్ని నిర్వర్తిస్తున్నాయి. అయితే ఇవన్నీ మతాలలో పవిత్రమైన అనేటువంటి పదాన్ని ఉపయోగించే కన్నా వాళ్ళు చట్టబద్ధమైన బాధ్యతలు అనేటువంటి పదాలను మాత్రమే ఉపయోగిస్తున్నాయి. ఉదాహరణకు నెంబర్ 1, కొన్ని మతాలను చూద్దాం. బుద్ధిజం ప్రకారముగా పెళ్ళి అనేటువంటిది ఎలా చేసుకుంటారు అంటే, పెళ్ళి అనేటువంటిది బుద్ధిజం ప్రకారముగా ఒక దివ్య సంస్కారము కాదు. ఇది ఏమిటి అంటే ప్రభుత్వపు చట్టాలను అనుసరించి వారు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత బుద్ధిస్టుల దగ్గరికి వెళితే బుద్ధిస్టుల యొక్క ఆశీర్వాదాలు వారికి ఇస్తారు. ఇది వారి యొక్క ద వే ఆఫ్ గెటింగ్ మ్యారేజ్. ఓకే, నెక్స్ట్ రెండవది ఇస్లాం. ఇస్లాంలో కొన్ని పదాలు ఉన్నాయి. ఇస్లాంలో సుమారు 7 మందిని పెళ్లి చేసుకోవచ్చు అనేటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. చిన్నప్పుడు చదువుకున్నటువంటివే ఇవన్నీ కూడా. ఈ మధ్యలో కోర్టులో కేసులు వేశారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని, ఈ తలక్ అనేటువంటి మాటను ఉపయోగించి 7 మందిని పెళ్లి చేసుకునే చట్టాలను కొద్దిగా నిర్మూలించాలని ఆ మధ్యకాలంలో కోర్టులో కేసులు వేశారు. డెసిషన్ అటు ఇటు మరి ఎటయిందో తెలియదు, కానీ డెసిషన్ ఈజ్ పెండింగ్. ప్రియ బిడ్డలారా, ఏదేమైనా కానీ మన జ్ఞానము కొరకు కొద్ది ధ్యానం చేద్దాం. అయితే వీళ్ళలో ఈ ఇస్లాంలో 7గురిని పెళ్లి చేసుకోవచ్చు. ఒక ఆమెని పెళ్లి చేసుకున్నప్పుడు ఒకవేళ ఆమెను ఇష్టపడక ఆమెతో బంధాన్ని తెంచుకోవాలి అంటే కండిషన్స్ అప్లైడ్. ఏంటి కండిషన్స్? మొట్టమొదటిగా పెళ్లి చేసుకున్నటువంటి ఆ స్త్రీని తనకు పుట్టినటువంటి బిడ్డలను సెటిల్ చేసిన తర్వాత రెండో పెళ్లికి అర్హులు. అప్పుడే ఈ తలక్ అనేటువంటి మాటను ఉపయోగించి వీరు రెండవ పెళ్లిని చేసుకుంటారు. ఈ విధముగా 3, 4, 5. కాకపోతే బిడ్డలను ముందుగా చేసుకున్నటువంటి ఆ యొక్క భార్యలను స్థిరపరచాలి, వారికి ఒక దారి చూపించాలి. ఇందులో 2 మాటలు ఉన్నాయి. పొలోగమి, పోలియాండ్రీ అంటారు. పొలోగమి అంటే ఒక పురుషుడు అనేక మంది స్త్రీలను చేసుకోవచ్చు. పోలియాండ్రీ అంటారు, అంటే ఒక స్త్రీ అనేక మంది మగవాళ్ళను పెళ్లి చేసుకోవచ్చు. ఇది ఇస్లాంలో ఉన్నటువంటి ఒక విధానం. ఇక జుడయిజంలో చట్టాలు, సంస్కృతులు ఉన్నాయి. సంస్కృతులు ఇందులో 2 మాటలు ఉపయోగించారు. కితుబా అంటే ఒప్పందము, పెళ్లి ఒప్పందము. 2 సంతకాలు పెడతారు, నెంబర్ 1. రెండోది చుప్ప అంటారు, అంటే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి రింగు తొడుగుతాడు. ఈ 2 జరిగితే పెళ్ళి అయిపోయినట్లే. ఎవరు ప్రకారముగా? ఈ జైనిజం మతం ప్రకారముగా పెళ్ళి అయిపోయినట్లే. ఇందులో 2 స్టేజ్లు ఉన్నాయి. కితుషిన్ అంటే బిట్రోతల్ అంటారు. మరియ తల్లి ఈ పెళ్ళినే చేసుకుంది. జోజప్ప గారు మరియ తల్లి బిట్రోతల్ అంటే ఇది శాంక్టిఫికేషన్ అంటారు, పవిత్ర మొనరీకరించుకోవడము, వారిని అంకితం అనర్చుకోవడము. ఇందులో రెండవది ఎరీసన్ అంటారు, అంటే వారిద్దరూ జీవితాన్ని జీవించడము, పవిత్రముగా జీవించడము. ఇది జుడయిజంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఒప్పందము, వ్యవస్థ, వివాహ వ్యవస్థ. ఇక హిందూయిజం పరంగా ప్రియబిడ్డలారా, ఇది ఒక పవిత్రమైనటువంటిది.
ఇది ఒక సాక్రమెంట్గా, అంటే ఒక పవిత్రమైన బంధముగా వారు కూడా పరిగణిస్తారు. దీనికి సాంఘికపరమైనటువంటి అంగీకారం కూడా ఉంటుంది. పురుషుడు స్త్రీలు వీరిద్దరూ కూడా వారి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులుగా తయారవడం అనేటువంటిదే వాళ్ళ యొక్క ప్రధానాంశము. ప్రియబిడ్డలారా, వేదాసు ప్రకారముగా పెళ్లి జరుగుతుంది. మానవుడు అనగా ఈ కట్టుకున్నటువంటి భార్య ఎప్పుడైతే గర్భము ధరిస్తుందో, ఒక తల్లిగా అవుతుందో, అప్పుడే జీవితము పరిపూర్తి అయినట్లుగా అకార్డింగ్ టు ద బుద్ధిజం గ్రంథాలు తెలియచేస్తున్నాయి, హిందూయిజం గ్రంథాలు తెలియచేస్తున్నాయి. ఇది ఇందులో ఉన్నటువంటి వ్యవస్థ. వీటన్నింటిలో గమనించినటువంటిది ఏంటి అంటే ప్రియబిడ్డలారా, ఇట్స్ నాట్ ఎ సాక్రమెంట్, ఇట్స్ ఓన్లీ మ్యారేజ్. ఇట్స్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ టూ పార్టీస్. అనగా ఒప్పందము, సంస్కృతులు, ఆచారాలు, రింగులు, ఈ తంతులే మనకు కనబడుతున్నాయి. కానీ కథోలిక సిజానికి వచ్చేసరికి, క్యాథలిజం ఆర్స్ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఈ విషయానికి వచ్చేసరికి ఇది ఒక దివ్య సంస్కారముగా పరిగణింపబడింది. ఎందుకు దివ్య సంస్కారముగా పరిగణింపబడింది అని ఆలోచన చేస్తే ప్రియబిడ్డలారా, ఈ జ్ఞాన వివాహం అనేటువంటిది దేవునితో ముడిపడి ఉంది అని తల్లి శ్రీసభ పరిశుద్ధ గ్రంథ ప్రకారముగా ఆలోచన చేసి, ఇది ఒక దివ్య సంస్కారము, భగవంతునితో కూడినటువంటి సంబంధము, ఇది దేవుని ముందు, దేవుని సన్నిధానములో కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యములోను ప్రామాణికంగా ఉంటాన్ని ఒకరికొకరు మాట ఇస్తున్నారు కాబట్టి, ఇది దేవుని ముందు జరుగుతుంది కాబట్టి ఇది ఒక దివ్య సంస్కారము, భగవంతునితో ముడిపడినటువంటిది అని తల్లి శ్రీసభ దేవుని యొక్క ప్రగాఢమైనటువంటి కోరికను గమనించి దీనిని నా ప్రియ బిడ్డలారా ఒక దివ్య సంస్కారముగా, ఒక పవిత్రమైన బంధముగా, ఒక పవిత్రమైన అంకిత భావముగా, ఒక బంధముగా తల్లి అయిన శ్రీసభ పరిగణించి దీనిని పవిత్ర వివాహము అన్నారు. మిగతా వాటిల్లో వివాహం అనే అంటారు, కానీ మన పదజాలానికి వచ్చేసరికి పరిశుద్ధ వివాహము, పవిత్ర వివాహము. ఎందుకు పవిత్రమైనటువంటిది అనే పదం యాడ్ చేయబడింది? ఎందుకంటే దేవునితో ముడిపడి ఉన్నటువంటిది అని అర్థం. ఉదాహరణకు ప్రియబిడ్డలారా, ఏ విధముగా చెప్పగలము దీనిని? ఎవరు ధృవీకరించారు అంటే ఈ విధముగా, అప్పట్లో 16వ శతాబ్దంలో లోదరినటువంటి మన ప్రొటెస్టెంట్ వ్యవస్థాపకుడు, ఒకప్పుడు ఎస్జే గురువు, ఒక జెస్విట్ గురువు నాలాగా, అలాంటి గురువు సంఘములో కొన్ని లేనిపోయినటువంటివి జరుగుతున్నాయని, పత్రాలు అమ్ముతున్నారనేటువంటి ఆ యొక్క నెపముతో తల్లి శ్రీసభ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి వాడు మార్టిన్ లూథర్ కింగ్. ఈయన ప్రొటెస్టెంటిజం అనేటువంటి దానిని స్థాపించాడు. ప్రస్తుతం క్రిస్టియానిటీ అని చెప్పుకునేటువంటి సంఘాలన్నీ కూడా వి కాల్ ఇట్ యాజ్ ప్రొటెస్టెంట్స్. ప్రియబిడ్డలారా, మన సహోదరులు, మన నుండి విడిపోయినటువంటి వారు అని అర్థము. అయితే ఈ 16వ శతాబ్దంలో లూథర్ వారి యొక్క అనుచరులు ఏం చెప్పారు అంటే, ఇది కేవలం తల్లి శ్రీసభ ఏర్పరిచినటువంటి బంధమే, ఇందులో గ్రేస్ ఏమీ లేదు, ఇందులో దేవుని యొక్క వరాలు ఏమీ లేవు, కాబట్టి ఈ రకమైనటువంటి మ్యారేజ్లు అందులో దేవుని యొక్క ఆశీర్వాదముతో కూడుకోలేనటువంటిది అని చెప్పినప్పుడు, అప్పట్లో ట్రెంట్ మహాసభ ఒక గ్యాదరింగ్ ఏర్పాటు చేసి, లేదు వివాహం ఒక పవిత్రమైన బంధము, ఏ విధముగా అంటే అని తెలియచేస్తూ కొన్ని కారణాలు ఎత్తి చూపించింది పరిశుద్ధ గ్రంథం నుంచి. ఉదాహరణకు పాత నిబంధన నుంచి. నెంబర్ 1, సీనాయి కొండ దగ్గర ఇజ్రాయేలీలతో దేవుడు ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు, గాఢముగా ప్రేమిస్తాడు ఇజ్రాయేలీను. ఈ నిబంధనను దేనికి చిహ్నం అంటే, ఇజ్రాయేలీలు స్త్రీలతో దేవుడు ఒక పురుషుడిగా, ఇజ్రాయిలు ఒక స్త్రీగా చిహ్నముగా ఉండి వారితో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. అందుకే నిబంధనము ద్వారా దేవుడు వరుడైతే ఇజ్రాయేలీలు వధువుగా పరిగణింపబడ్డారు. ఇది దేనికి చిహ్నం అంటే, రాబోయే స్త్రీ పురుషులు వారి ఐక్యతకు గుర్తుగా ఉంది అని ట్రెంట్ మహాసభ ముద్రగుద్ది ఇది నిజము అని రూఢి చేసింది. నెంబర్ 2, యేసుక్రీస్తు సులువు మీద చనిపోతున్నప్పుడు దేవుడు ఇదిగో యోహాను గారితో ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని ఆయనకు అప్పచెప్పుతున్నప్పుడు ప్రియబిడ్డలారా, తల్లి శ్రీసభ పత్నిగా పొందాడు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో మనం విన్నాం 2వ పట్టణంలో దేవుడు ఎవరి కోసం మరణించారు అంటే మన కోసం మరణించారు.
యేసుక్రీస్తు తండ్రి దేవుని చిత్త ప్రకారముగా ఆయనకు విధేయత చూపించాడు. విధేయత చూపించి ఈ భూలోకానికి వచ్చారు. ఎవరి కోసం అంటే వధువు అనే సంఘము కోసము, వధువు అనేటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల కోసము ఆయన ఒక వరుడుగా, సంఘం ఒక వధువుగా భావించి ఐక్యతతో జీవించేటువంటి ఒక ప్రక్రియ ఏర్పడింది. ప్రియ బిడ్డలారా, నెంబర్ 3, ప్రభు కానాపల్లిలో వివాహానికి వెళ్ళారు. యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో. అక్కడ ఏం జరుగుతుంది? ప్రభు సహాయాన్ని అందిస్తున్నారు. ఇది దేవుడు ఆ వివాహానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత. ప్రియ బిడ్డలారా, మత్తయి శుభవార్త 19:6 ఈ రోజున ప్రభు చెప్పినటువంటి మాట, దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రలు వేరుపరపరాదు. ఇలా చాలానే ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని వివాహ వ్యవస్థ ఒక పవిత్రమైన వ్యవస్థ అని ముద్రీకరించి, ఈ మార్టిన్ లూథర్ కింగ్ వీళ్ళు చెప్పేవన్నీ కూడా తప్పుడు సిద్ధాంతాలు అని బయటపెట్టింది తల్లి శ్రీ సభ. అప్పటి నుంచి మ్యారేజ్ ఈజ్ ఎ సాక్రమెంట్, ఒక పవిత్రమైనటువంటి సాంఘ్యము. అందుకే 7 దివ్య సంస్కారాలలో ఒకటి ఈ వివాహము, జ్ఞాన వివాహము. ప్రియబిడలారా, మీరు పెళ్లి చేసుకున్నారు దేవుని సమక్షంలో, ఇది ఒక దివ్య సంస్కారము. ఇక సమయం అవుతుంది కాబట్టి ముందుకు సాగుదాం. కాబట్టి వివాహం అనే విషయంలో ఘనమైనది, గౌరవించాలి, ఒక దివ్య సంస్కారము. ఇది ఏ సంప్రదాయమైన పరిశుద్ధంగా భావిస్తుంది? కారణము ఇది దేవుడితో ఉన్నటువంటి బంధము. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఆడవాళ్ళు జటలు వేసుకుంటారు. ఎన్ని పాయలు కనిపిస్తాయి? జట వేసుకునేటప్పుడు ఎన్ని పాయలు తీసుకుంటారమ్మా? ఈ రోజుల్లో ఫ్యాషన్ ఎక్కువైపోయిందిలేండి. ఎన్ని పాయలు అంటే ఎన్ని పాయలన్నా తీసుకోదు. బుర్రండ జుత్తుంటే ఎన్ని పాయలన్నా వస్తున్నాయి కదా. ముందు నుంచి ఓపాయ, వెనక నుంచి ఓపాయ, పైకోపాయ, కిందకోపాయ. పేపర్లో చూస్తున్నారు, అందులో కూడా ఇస్తున్నారు. నెంబర్ 1, నెంబర్ 2, స్టెప్ 3, స్టెప్ 4, 1, 2, 3, ఫొఫ జట. సరే, ఏదేమైనా కానీ ప్రియ బిడ్డలారా, ఎన్ని పాయలు కనిపిస్తాయి? 3. నీవు అల్లుతున్నప్పుడు ఈ 3 పాయలు అల్లుతున్నప్పుడు 3 పాయలు కనిపిస్తాయా, 2 పాయలు కనిపిస్తాయా? 2 పాయలు కనిపిస్తాయి. 3 పాయ ఏం చేసావమ్మా? లాగేసావు కిందకి, మధ్యలో ఉందా? చాలా జాగ్రత్తగా ఆలకించండి దయచేసి. ఇప్పుడు జట్లు వేసుకున్న వెనకాల చూసేకండి, కానీ తర్వాత చూసుకోండి, పరిశీలించుకోండి. జట 3 పాయల జట వేస్తున్నప్పుడు 2 కనిపిస్తాయి బయటికి, 3వది కనిపించదు. నా ప్రియ బిడ్డలారా, ఈ విధముగానే మొదటిది, 2వది, 3వది, ఈ కనిపించిన పాయే ఆ దైవం. ఆ దైవముతో భార్య భర్త ఇద్దరు కూడా కనిపించిన దైవముతో అయితే ఈ ముగ్గురు బంధము ఏర్పడాలి. దేవుడైతే కనిపించుడు, భార్యాభర్తలు అనేటువంటి వారు బయటికి జీవిస్తారు. కానీ కనిపించిన పాయ ఏ విధముగా రెండింటిని కలుపుతుందో దేవుడు కూడా ఆ విధముగానే భార్యాభర్తలను కలుపుతున్నారు. ఇది సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నా ప్రియ బిడ్డలారా. ఇక 2వదిగా జ్ఞాన వివాహం అంటే ఏమిటి? ఈ రోజున ఉదయం చెప్పాను, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, తర్వాత ఇంకా తదుపరి ప్రాంతాలలో సుమారు 78% విడాకులు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి. ప్రతి దేశంలో 50%, 78% ఈ శాతాలు, ఇంత శాతాలు విడాకులను కోరుకుంటున్నారు. కారణాలు ఏంటి? ఒకసారి ఆలోచన చేసే ముందు జ్ఞాన వివాహం అంటే ఏమిటి అని ఆలోచన చేయాలి. చాలామంది జ్ఞాన వివాహం అంటే కొందరు పెండ్లు అంటారు, పరిణయం అంటారు, కళ్యాణం అంటారు. హెబ్రీయుల పత్రిక 13:4 అన్ని విషయాలలో ఘనమైనది ఏమైనా అంటే ఈ కొటేషన్ శుభలేఖ మీద రాసేసి గుద్దేస్తారు కార్డులు. ప్రియ బిడ్డలారా, వివాహం అంటే ఏమిటి? దివిలో నిర్ణయం, భూమిలో పరిణయం. పెళ్ళంటే 100 ఏళ్ళ పంట అంటారు. ఇది సరిగా జీవించకపోతే 100 ఏళ్ళ మంట అని కూడా అనుకుంటారు. అంతే, పెళ్ళంటే జన్మజన్మల బంధం అంటారు. పెళ్ళంటే 3 ముళ్ళు, 7 అడుగులు, 3 రాత్రులు అంటారు. పెళ్ళంటే మేళాలు, తాళాలు, మంగళవాద్యాలు, తోరణాలు, కట్నాలు, కానుకలు చాలా ఉన్నాయి. ప్రియ బిడ్డలారా, ఇవన్నీ. కానీ క్రైస్తవుల ప్రకారముగా వివాహం అంటే వివాహము 4 అక్షరాలు. విడివిడిగా ఉన్నవారిని వా అంటే వాకుచే, హా అంటే హత్తుకొని, ము అంటే ముందుకు సాగడం. కానీ ప్రియ బిడ్డలారా, నేటి డెఫినేషన్ వెరైటీగా ఉంది. విడివిడిగా ఉన్నవారిని ఇద్దరిని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఒకటై జీవించాలి. కానీ వివాహం అనేటువంటి దానికి మరొక కొత్త కొత్త డెఫినేషన్స్ వెతుకుతున్నారు నేటి లోకం. అందుకే విడాకులు ఎక్కువైపోతున్నాయి.
వి అంటే విడిపోవడం, వా అంటే వాడుకోవడము, హ అంటే హతమార్చడము, ము అంటే ముగింపు పలకడము. ప్రియ బిడ్డలారా, ఈ ధోరణిలో ప్రస్తుత సమాజం జీవిస్తుంది కాబట్టి దీనికి పెద్దగా వాల్యూ లేకుండా పోతుంది, విలువ లేకుండా పోతుంది. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఇరువురు కలిసి అహం విడిచి అనురాగముతో ముచ్చటగా మూడుముల బంధముతో ముందుకు సాగేదే ఈ వివాహం. ప్రియ బిడ్డలారా, అయితే వివాహానికి అకార్డింగ్ టు ది క్యానల్లా మనకు ఈ దేశానికి కాన్స్టిట్యూషన్ ఎలాగో ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్కి ఒక క్యానల్ లా అనేటువంటి ఒక బుక్ ఉంది. దాని ప్రకారముగా వివాహానికి ఉండవలసినటువంటి 3 విషయాలు. నెంబర్ 1 ప్రాపర్టీస్ ఆఫ్ మ్యారేజ్ అంటారు దీన్ని. ఒకటి యూనిటీ, రెండవది ఇండిసిబిలిటీ అంటే విడదీయరాని బంధము, మూడవది ఓపెన్నెస్ టు ఫెర్టిలిటీ అంటే సంతాన భాగ్యము అంటారు. ఈ మూడింటిని పలాసగా వివరిస్తాను, వినడానికి ప్రయత్నం చేయండి. ప్రియ బిడ్డలారా, నెంబర్ 1 మొట్టమొదటిది, ఎవరు ఏర్పాటు చేశారు ఈ వివాహాన్ని అంటే దేవుడే ఏర్పాటు చేశాడు. ఎలాగా? ప్రియ బిడ్డలారా, నరుడు ఏర్పాటు చేయలేదు. ఆదికాండము 24వ అధ్యాయం 8వ వచనములో ఇది దైవ నిర్ణయముగా మనకు కనబడుతుంది. పురుషుడు దేవుడు అన్నింటినీ సృష్టిలో 2 సృష్టించాడు. ఆడ మగ, పగలు రాత్రి, ప్రకృతి వికృతి, అవయవాల విషయానికి వచ్చేస్తే 2 కళ్ళు, 2 చెవులు, 2 కాళ్ళు, ఇలాగా అన్నింటినీ 2 సృష్టించాడు. కానీ నరుడు చూస్తే ఒక్కడగానే ఉన్నాడు. దేవుని సృష్టి పరిపూర్తి కాలే, ఎక్కడో తేడా కొట్టింది ఈ దేవుని యొక్క సృష్టిలో. అందుకని దేవుడు ఏం చేశాడు, ఈ ఆదామును సృష్టించినటువంటి పక్కటెముకను తీసి ఒక స్త్రీని పుట్టించాడు. వారిరువురికి ఆమెను పరిశుద్ధ గ్రంథం పలుకుచుంది, నరుడు ఒంటరిగా జీవించుట మంచిదే కాదు, అతనికి తోడు నీడకు స్త్రీని సృష్టించును అని ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. నా ప్రియ బిడ్డలారా, ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో ఈ స్త్రీని చేసిన తర్వాత దేవుడు ఆ స్త్రీని ఎవరికి జత చేశాడంటే పురుషునికి జత చేశాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు దృష్టిలో మానవుని యొక్క వివాహము గురించి ఒక ప్రణాళిక ఉంది. ఏంటి అంటే ఇది ఆడ మగలు మాత్రమే చేసుకోవాల్సినటువంటిది. ఇది దేవుడు 2 స్త్రీని జత చేయలేదు, ఒక స్త్రీనే జత చేశారు. చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు ఉండాలి, అప్పుడే శబ్దం వస్తుంది. రైలు ప్రయాణించాలంటే 2 పట్టాలు ఉండాలి, అప్పుడే సరైనది విధముగా ప్రయాణిస్తుంది. నానము చనావని ఇవ్వాలంటే ఆ బొమ్మ ఉండాలి, బొరుసు ఉండాలి, అప్పుడే అది చెల్లుతుంది. మనోహరముగా కనిపించాలి అంటే, మనోహరంగా నడవాలి అంటే 2 కాళ్ళు ఉండాలి. ఒక కాళ్ళు ఉంటే వంకర టింకరగా పుష్ప స్టెప్పులు వేసేటువంటి ఆవశ్యకత ఉంది. ఇక వయ్యారంగా నడవాలి అంటే 2 కాళ్ళు, మనోహరముగా కనిపించాలి అంటే 2 కళ్ళు ఉండాలి. ఒక కన్నుతో నువ్వు అందవికారముగా కనిపిస్తావు. అలాగే జ్ఞాన వివాహం జరగాలి అంటే ఆడ మగ అనేటువంటి అంగీకారం ఉండాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడు, స్త్రీ పురుషులను ఇద్దరిని కూడా ఒకటిగా చేశాడు. ప్రియ బిడ్డలారా, ఏమి నేర్చుకుంటున్నామంటే ఈరోజు మొదటి పట్టణం ద్వారా ఆదికాండము 2వ అధ్యాయం 21-22 వచనంలో ఆమెను అతని కనుకు తోడ్కొని వచ్చాను అని ఉంది. ప్రియ బిడ్డలారా, అప్పుడు ఏదోను తోటను పందిరి చేసి వారిని ఒకటిగా చేసి ఒక వివాహ వ్యవస్థగా ఏర్పాటు చేశారు. దిస్ ఈజ్ కాల్డ్ మొనోపొలీ. మోనో అంటే ఒక్కరిని పెళ్లి చేసుకునేటువంటిది. ఇది పోలియాండ్రీ కాదు, ఇది పోలోగమి కాదు, ఒకరు అనేక మందిని చేసుకునేటువంటి వ్యవస్థ కాదు. కాబట్టి ఒకసారి ముడివేసిన తర్వాత ఇక 2వ పెళ్లికి తావు లేదని స్పష్టంగా ఆది గ్రంథం నుండి మనకు తెలియబడుతుంది. కాబట్టి ప్రియ బిడ్డలారా, మన బంధాలు ఎలా ఉన్నాయో ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇక 2వదిగా జ్ఞాన వివాహం అనేటువంటిది విడదీయరానేటువంటి బంధము. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 6వ వచనములో మనకు కనిపిస్తుంది. ఏ శక్తి కానీ ఏ వ్యక్తి కానీ విడదీయడానికి రేలేదు. సంసారము సాగరము అంటారు, సంసారము ఒక చదరంగం అంటారు. ఆడడము ఈ దాటడము సులభం కాదు. ప్రియ బిడ్డలారా, సాగరాన్ని సముద్రములో అలలు తిమింగలాలు ఉంటాయి సాగరములో. అలాగే సంసారంలో కూడా గొడవలు, తర్వాత కొట్లాటలు, కష్టాలు, ముద్దు మురుపాలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటినీ అధిగమించాలి అంటే దేవుని యొక్క అండ అవసరము. కాబట్టి ప్రియ సహోదరులారా, కాళ్ళకు తడకుండా సముద్రాన్నైనా దాటవచ్చామో కానీ కళ్ళు తడవకుండా సంసారం జీవించలేమంట.
ఒక కవి చెప్పినటువంటి మాట. ఒక రోజున వివాహము ఒకడు ఒక గురువు దగ్గరికి వెళ్ళి నాకు విడాకులు కావాలన్నాడట. ఎందుకని గురువు అడిగితే నాకు ఇష్టం లేదు అని అన్నాడట. మరి ఆ రోజు ప్రమాణం ఎందుకు చేసావు గుళ్ళో అంటే, మీరు చెప్పారు కదా, మీ వెనకాల చెప్పాను నేను అన్నాడట. ప్రియబిడ్డలారా, ఈ విధముగానే నేటి కాలంలో విడిపోతున్నారు. మగాలు పెళ్లి చేసుకుంటున్నారు, ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటారు. ప్రియబిడ్డలారా, వివాహం అనుకున్నటువంటి ప్రాముఖ్యత విలువలతో కూడుకున్నటువంటివి పోతున్నాయి. అర్థం చేసుకో గుణాలు పోతున్నాయి, క్షమించే గుణాలు పోతున్నాయి. డార్లింగ్ అంటాడు పెళ్ళవక ముందు, పెళ్ళైన తర్వాత డాంకీ అంటాడు. ఈ విధమైనటువంటివి చాలానే ఉన్నాయి. ఈ విధముగా మనస్పర్ధలతో విడిపోయినటువంటి వాళ్ళు చాలానే మంది ఉన్నారు. నా ప్రియబిడ్డలారా, వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి, కుటుంబంలో విలువలు మంటగట్టిపోతున్నాయి, వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది. అందుకే అన్ని దేశాలలో కూడా సుమారు 50-78% డైవోర్స్కి అప్లై చేసుకుంటున్నారంటే దీన్ని బట్టి ఆలోచన చేయండి. ప్రియబిడ్డలారా, ఒకసారి ఫాదర్ గారి దగ్గరికి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళాడట. అయితే వెడ్డింగ్ కార్డు మీద వెడ్డింగ్ ఇన్విటేషన్ అని రాసి ఉంటుంది. వెంటనే గురువు గారు ఇలా చూసి ఇసిరేశారు వెడ్డింగ్ కార్డుని. వెంటనే ఎందుకు ఇసిరేశారో అర్థం కాలేదు. తీసి చూసి ఏముంది అక్కడ, వెడ్డింగ్ కార్డు అనుకున్నావా, ఇది వెల్డింగ్ కార్డు అనుకున్నావా అంటే, వెంటనే చూసి అక్కడ వెడ్డింగ్ బదులు వెల్డింగ్ కార్డు అని పడింది. వెంటనే గురువు గారు కోపోద్రిక్తుడైపోయి, అది తప్పు ఉంది, నేను పెళ్లి చేయను అని వారిపై విసరించుకుంటే, కార్డు తీసి గురువు గారికి ఒక గుణపాఠం చెప్పాడట. ఏమని, ఫాదర్ గారండి, అవును అది వెల్డింగ్ కార్డే. ఎందుకంటే ఈ పెళ్ళి అయినప్పటి నుండి నా భార్య నేను ఒకరికొకరము వెల్డింగ్ చేయబడుతున్నాము, ఒకరికొకరము అంటిపెట్టుకొని మేము ఒకరిగా జీవించబోతున్నాము అని సమాధానం ఇచ్చాడట. నా ప్రియబిడ్డలారా, అకార్డింగ్ టు ద మ్యాథమెటిక్స్ 1+1 = 2a. కానీ ద ఫార్ములా ఆఫ్ మ్యారేజ్ అకార్డింగ్ టు ది క్యాథలిక్ చర్చ్ 1+1 = 1a. దిస్ ఈజ్ కాల్డ్ ద ఫార్ములా ఆఫ్ మ్యారేజ్. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు జతపరిచినటువంటి జంటను ఎవరు వేరుపరపకూడదు. కాబట్టి ఈ వేరుపరపకుండా ఉండడం కోసము దేవుడు ఈ రోజున సువిశేష పట్టణంలో ఒక మాటను ఉపయోగించారు. ఎవరు కూడా, ఏ మానవుడు కూడా వేరుపరపరాదు. నిజానికి విడాకులు అంటే ఏంటి అర్థము? విడి ప్లస్ ఆకులు అంటే విడిగా ఉన్నటువంటి ఇస్త్రాకులు ఉంటాయి కదా, ఇస్త్రాకుల్ని రెండేసిగా పెట్టి దారంతో కొడతారు. విడాకులు విడిగా ఉన్నటువంటి ఆకులు, ఈ రెండింటిని జత చేసే దారం ఉంటుంది. ఆ దారం రెండింటిని జత చేస్తుంది. అలాగే మీ మెల్లో కట్టుకునే తాళి ఉంటుంది కదా, తాళి, అది ఈ భర్త భార్య మెల్లో కడతాడు తాడు. ఈ ఇస్త్రాకులను ఏ విధముగా రెండింటిని కలిపి ఒక ఇస్త్రాకుగా చేస్తుందో, ఒక ఇస్త్రాకు అవుతుందో, ఇరువురు కూడా తాళి కట్టబడిన తర్వాత ఒకటిగా ఉంటారు. మీ మెల్లో వేసుకున్నటువంటి మంగళసూత్రము ఈ రెండు ఆకులను కలిపిన విధముగా భార్య భర్తలను ఇరువురిని కలపాలి. దీనినే మంగళసూత్రము అంటారు. అప్పుడు వస్తే మంగళసూత్రం తాకడ పెట్టేస్తాం, భర్త ఉంటేనే మెల్ల వేసుకుంటాం, భర్త లేకపోతే తీసేసి ఆ డోర్ల పైన వాటిపైన తగిలిస్తాం. ప్రియబిడ్డలారా, దానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ బంధాన్ని కలిపేటువంటి విడాకులు దానికి తావులేదు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక మూడవదిగా సంతాన భాగ్యము. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యారేజ్లో వివాహానికి ఉండవలసినటువంటి మూడవది ఏంటంటే సంతాన అభివృద్ధి. దేవుడు ఆది గ్రంథములో 1వ అధ్యాయము 28వ వచనములో, బిడ్డలను పెక్కుమంది కని వృద్ధి చేయుడు, నీలి యందు చేపలను, ఆకాశములోని పక్షులను, నేల మీద జంతువులను పరిపాలింపుడు. మానవ జాతి అంతమై అయిపోవాలని దేవుడు కోరుకోలేదు, వృద్ధి చెందాలని కోరుకున్నాడు. అందుకే బిడ్డలను వృద్ధి చేయడు అని చెప్పారు. అందుకే ఎఫెసీ పత్రిక 5:31వ అధ్యాయంలో ఆ వచనంలో మనకు కనబడుతుంది, ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమయ్యి ఒక వ్యక్తిగా జీవించాలని ప్రభు తెలిపారు. కీర్తన 127:3-4 వచనంలో, బిడ్డలు ప్రభు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానము, యవనమును పుట్టిన కుమారులు వీరిని చేతిలో బాణం వంటి వారని కీర్తన గ్రంథం పలుకుతుంది. కాబట్టి ప్రియ బిడ్డలారా, వివాహం యొక్క మొట్టమొదటి ధర్మము పిల్లలను కనడము, విద్యాబుద్ధులతో, ఆయురారోగ్యాలతో, భయభక్తులతో నడిపించాలి. ఇది వారి బాధ్యత. పూర్వకాలంలో, పాతకాలంలో గంపెడు మంది ఉండేవారు.
ఇప్పుడు గవర్నమెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ అనేటువంటిది మొదలుపెట్టింది. కాబట్టి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ మొదలుపెట్టిన తర్వాత నినాదాలు ఏంటంటే మేమిద్దరము మాకిద్దరు, ఇద్దరు వద్దు ఒకరు ముద్దు. ఫారిన్ కంట్రీస్లో అయితే పిల్లలు వద్దు మేమే ముద్దు, పిల్లలు వద్దు కుక్కల ముద్దు, ఈ టైటిల్స్ ఎక్కువైపోయాయి. కాబట్టి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, పూర్వకాలంలో ఈ మూడవ ఎక్కువగా పిల్లలు ఉండేవారు. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యారేజ్లో మూడవది సంతానాన్ని వృద్ధి చేయాలి అనేటువంటిది. చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డలు కనకుండా ఉంటారు. ఎందుకు? బ్యూటీ పోతుందని ఒకరు, వాళ్ళు పోషించలేమని ఒకరు, హ్యాపీనెస్ పోతుందని ఒకరు, ముసలి వాళ్ళు అయిపోతామని మరికొంతమంది పిల్లలను కనడం మానేస్తున్నారు. కానీ కథోలిక సంప్రదాయం ప్రకారముగా పిల్లలను అభివృద్ధి చేయడము అనేటువంటిది ఈ మ్యారేజ్ విషయాలలో మూడవదిగా మనము భావించాలి. కాబట్టి ప్రియబిడ్డలారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ పిల్లలను విద్యాబుద్ధులతో భయభక్తులతో పెంచుతున్నారా లేదా అనేటువంటిది. కాబట్టి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఇక చివరిసారిగా వివాహంలో ఉండవలసినటువంటి కొన్ని నియమాలు ఇవి ఉంటే వివాహ వ్యవస్థ చాలా చక్కగా ఉంటుంది. నెంబర్ 1 పవిత్రత. లేవి గ్రంథము 13:1-2 మీ దేవుడైన ప్రభు పవిత్రుడు గనుక మీరును పవిత్రులై ఉండు అంది. కాబట్టి వివాహ వ్యవస్థ పవిత్రమైన వ్యవస్థ. పవిత్రంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. భార్య భర్తల బంధము పవిత్రముగా ఉండాలి. వివాహేతర సంబంధాలకు ఉండకూడదు, వాటికి తావు లేదు. తలంపుల్లో కానీ కోరికల్లో కానీ క్రియల్లో కానీ నిత్యము పవిత్రులై జీవించాలి. నెంబర్ 1. నెంబర్ 2 ప్రేమ. కొలస్సీలకు రాసినటువంటి లేఖ 3:19 మీ భార్యలను ప్రేమింపుడు, వారి పట్ల కఠినముగా ప్రవర్తింపకుడు, భర్తలారా భార్యలారా ఒకరినొకరు ప్రేమించుకొనుడి అని పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది. కాబట్టి ఒకరి పట్ల ఒకరు ప్రేమను పంచుకోండి, అదే మీ బంధాన్ని నిలబడుతుంది. మూడవదిగా అనుమానం పెనుభూతం అంటారు. ఇది ఒక సామెత. భార్యకి భర్త పైన అనుమానాలు, భర్తకు భార్య పైన అనుమానాలు. ఈ మధ్యలో మొబైల్ చెక్ చేసుకోవడాలు, ఫోన్లో నెంబర్స్ ఎవరెవరు అని చూడడాలు, హిస్టరీ చెక్ చేయడాలు, గూగుల్లో కొట్టి హౌ టు సీ ద హిస్టరీ, గూగుల్ హిస్టరీ, హౌ టు సీ ఫోన్ నెంబర్స్ అని యూట్యూబ్లో టైప్ చేయడాలు, గూగుల్లో టైప్ చేయడాలు, నెంబర్లు పెట్టడాలు, పాస్వర్డ్స్, భర్త స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు మొబైల్ చెక్ చేయడం. అనుమానం పెనుభూతం ఇరువురి బంధాన్ని చంపేస్తుంది, ఇరువురి మనసులను చంపేస్తుంది. కాబట్టి ప్రియబిడ్డలారా, ఏదో వచ్చింది భర్త ఎవరికో ఫోన్ చేస్తే అటు నుంచి ఎక్కువగా ఫోన్ అవ్వకపోయిందనుకో, ఏ వాయిస్లో వస్తుంది అటు నుంచి స్వరము ఎక్కువగా ఆ మేల్ వాయిస్లో రాదు, ఫీమేల్ వాయిస్లోనే వస్తుంది. ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా ఫోన్ చేసి చూడండి. అటు నుంచి ఫోన్ అవ్వకపోతే మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉన్నది అని ఆడ వాయిస్లోనే వస్తుంది. ఈ భార్యకు తెలియక హై బాబోయ్ మా ఆయన ఆడవతో మాట్లాడేస్తున్నాడు, అనుమానం. ప్రియబిడ్డలారా, ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. సమయం లేదు కాబట్టి ఆలోచన చేయండి. అనుమానం వద్దు. అనుమానముకైనా ప్రియబిడ్డలారా, అనుమానము కంటే ఏముండాలి? భర్తకు ఉండవలసినటువంటిది నమ్మకం. ఈ నమ్మకాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 4 క్షమించడం. క్షమాపణ భార్య భర్తల మధ్యన దూరాన్ని తగ్గిస్తుంది. పోప్ ఫ్రాన్సిస్ గారు 3 మాటలు వాడమంటున్నారు. ఏంటంటే భార్య భర్తల మధ్యన గొడవలు వస్తే నెంబర్ 1 సారీ చెప్పమంటున్నారు, రెండోది థ్యాంక్ యూ చెప్పమన్నారు, మూడోది ఐ లవ్ యూ అనే ఈ 3 మాటలు వాడితేనట ఈ రోజున ఎంత కోపంగా ఉన్నా భార్య కానీ భర్త కానీ పడుకునే ముందు, నిద్రించే ముందు ఈ 3 మాటలు చెప్తే మరుసటి రోజు మార్నింగ్కి సాఫీగా సాగిపోతుందంట. యథావిధిగా మరలా వారి వ్యక్తిత్వాలు, వారి వైఖరి నార్మల్గానే ఉంటుందని పోప్ ఫ్రాన్సిస్ గారు తెలియజేస్తున్నారు. కాబట్టి క్షమాపణ కోరడం నేర్చుకోండి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నీవు నిద్రించినప్పుడు మీకు ఏమైనా మనస్పర్ధలు ఉంటే రాత్రి పడుకునే ముందు వాటిని పరిష్కరించుకోండి అని పౌలు గారు తెలియజేశారు కొరింథీయులకు రాసినటువంటి లేఖలో. ఆత్మ పరిశీలన. ఇక 5వది పెళ్లి వాగ్దానాలు. మత్తయి శుభవార్త 5:33 ప్రభువుకి చేసిన వాగ్దానములను భంగము చేయక నెరవేర్చవలేను. మీరు ఏ వాగ్దానాలు చేశారు? కష్టములను, సుఖములను, వ్యాధులను, సౌఖ్యములను నీకు తోడుగా ఉంటానని పలికావు కదా, వాటిని ప్రభువుకి ఇచ్చావు, వాటిని భంగపరచొద్దని ప్రభువు తెలియజేస్తున్నారు. 6వదిగా సర్దుబాటు. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే పని చేయదు. ప్రియబిడ్డలారా, 4 కాళ్ళు అంటే వినాలి, ఎందుకంటే కుందేలకు 4 కాళ్ళే ఉంటాయి. కాబట్టి ప్రియబిడ్డలారా, చాలామంది ఈ సర్దుకుపోయేటువంటి తత్వము
మనకు కనబడదు. మత్తయి శుభవార్త 13 వచనములో వారు చూచియో చూడరు, వినరు అనే మాట ఉంది. నా భర్త ఎంత సంపాదిస్తున్నాడు, నేను ఎంత సంపాదిస్తున్నాను, అరే నేనే గ్రేటు, నేనే గొప్ప అని ఇద్దరు గుద్దులాడుకుంటే ప్రియబిడ్డలారా, ఇద్దరు సర్దుబాటు లేకపోతే అది కూలిపోయేటువంటి కుటుంబముగా ఉంటుంది. ఇక 6వదిగా ప్రియబిడ్డలారా, 7వదిగా ప్రియబిడ్డలారా ప్రార్థన. ఏ ఫ్యామిలీ విచ్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబము చక్కగా జీవిస్తుంది అని తెలియచేశారు. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా తొందరగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. మీరు అర్థం చేసుకోలేదో నాకు తెలియదు, కానీ ఇవి ఈ లక్షణాలు కుటుంబంలో ఉంటే కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుంటూ మీ వివాహ బంధంలో దేవుడు ఉన్నాడా, మీ వివాహ బంధంలో ఈ వాగ్దానాలను నెరవేర్చారా, ఒకవేళ విఫలము చెందితే పాపక్షమాపణను కోరుకుందాం. తలలో వంచి చిన్న ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువు, నీ నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు. గడిచిన బ్రతుకు దినములన్నింటిలో కంటికి రెప్పలా కాచి కాపాడావు దేవా. వివాహ వ్యవస్థ గురించి మాకు తెలియచేస్తూ ఈ రోజున చక్కని పాఠాలను మాకు నేర్పించావు. ఇదిగో దేవా, మరి ముఖ్యంగా మీ సన్నిధానములో ఒకటిగా కావించబడినటువంటి ఈ మీ బిడ్డలను ఆశీర్వదించండి, తల్లిదండ్రులను దీవించండి. వారి మధ్యన ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానము, నమ్మకము, అర్థం చేసుకునే గుణాలను వారిలో ప్రతిష్ఠించి వివాహ వ్యవస్థకు ఉన్నటువంటి విలువైన ఔన్నత్యాన్ని గ్రహించి వారి జీవితాన్ని పవిత్రమనుసరించుకునేటువంటి బిడ్డలుగా వారిని దీవించమని ఈ చిన్ని ప్రార్థన మన నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ లేచి నిలబడదాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వారులకును చనిపోయిన వారులకును తీర్పు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క తానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఒక నిమిషం మౌనం వహించి చేతులను జోడించి మన వ్యక్తిగత కోరికలను నిశ్శబ్దముగా ప్రభువుకి తెలియచేసుకుందాం. ఈ మనవులు మన నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరణతో స్వీకరించు నా జీవిత కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక. నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. బాధ్యయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమరహస్యముల ద్వారా మా యందు నీ పవిత్రీకరణ కార్యమును నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్మ పాత్రులను చెయ్యము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాచిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో నుంచితివి. నీ సృష్టినంతటిని అతడు నీ నామమును పరిపాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను గణపరుచుట ఎట్లనగా సైన్యములకు అధిపతివైన దేవా పరిశుద్ధ, సైన్యములకు అధిపతియైన దేవా పరిశుద్ధ, రాజము శక్తి మహాత్వము గలవు రాజా పరిశుద్ధ, రాజ్యము శక్తి మహాత్యము గలవు రాజా పరిశుద్ధ. హోసానా 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 హోసానా, పరిశుద్ధుడవని దూతగణంబు నీ గణనామము పొగడంగా, నీ మందిరము ఏక స్వరముతో అనుదినము స్తుతి పాడెదము. సైన్యములకు అధిపతియైన దేవా పరిశుద్ధ. మండలాధిపతివై పరిపాలించిడి రాజా, మహోన్నతుడా ఏలిన వార నీకే నీకే స్తుతి మహిమా. సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధ, రాజ్యము శక్తి మహాత్మ్యము గలవు రాజా పరిశుద్ధ. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయు నీవే. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము.
అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము వేచి ఉందుము వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారుమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, నేటి దివ్య పూజాబలిలో నీ సన్నిధిలో ఈ అర్పణములతో పాటు కోరికలను విన్నపములను జోడీకరించి కోడీకరించి అర్పిస్తున్న మీ విశ్వాసులను దీవించండి. ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జేరో పీఠాధిపతిని, గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసులను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఓ తాను మగదుమను నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుడు. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత మదర్ తెరీసా గారితోనూ, చిన్న తెరీసమ్మ గారితోనూ, పునీత అసిసిఫురి ఫ్రాన్సిస్ గారితోనూ, ఆది నుండి నీకు సేవలు చేస్తున్న పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయడు. అప్పుడు వారులతో కలిసి మేము నీ కుమారుడు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్ర
ఆత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. పవిత్రమైన వివాహ బంధాన్ని ఏ విధముగా మనము జీవిస్తున్నామో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ పవిత్రమైన బంధాలను పవిత్రముగా జీవించడానికి కావలసినటువంటి అనుగ్రహాలు ప్రసాదించమని పరలోక ప్రార్థనను ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన మా ప్రభు అయిన యేసుక్రీస్తువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సమాధానాన్ని తెలుపుకుందామా? సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. పవిత్రమైన వివాహ బంధము గురించి తూపదేశించిన గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయనుగాక. ఆమేన్. పొరులిరండి, వేగరండి, పిలుచుచున్నాను ప్రభు యేసు నిన్ను. కదలిరండి, కలిసి రండి, పిలుచుచున్నారు కనురాత్రి విందుకు. ఓ భక్తులారా, విశ్వాసులారా, సోదరులారా, స్నేహితులారా, ఓ భక్తులారా, విశ్వాసులారా, సోదరులారా, స్నేహితులారా, పొరులిరండి, వేగరండి, పిలుచుచున్నారు ప్రభు యేసు నిన్ను. కదలిరండి, కలిసి రండి, పిలుచుచున్నారు కనురాత్రి విందుకు. మోదమోకమి నా దేహం,
ద్రాక్షరసమే నా రక్తం, గోధుమ పని నా దేహం. ద్రాక్షరసమే నా రక్తం, ఇదే నా జ్ఞాపకార్థం, దీనిని మీరు చేయుడి. ఇదే నా జ్ఞాపకార్థం, దీనిని మీరు చేయుడి అని పలికిన శ్రీక్రీస్తు ఎందుకు, అని పలికిన శ్రీక్రీస్తు ఎందుకు. తరలి రండి, వేగరండి, పిలుచుచున్నాడు ప్రభు యేసు నిన్ను. కదలి రండి, కలిసి రండి, పిలుచుచున్నాడు కనురాత్రి ఎందుకు. జీవముసగే మధురాహారం, జీవితేసుని ఆత్మాహారం. జీవముసగే మధురాహారం, జీవితేసుని ఆత్మాహారం. ఇదే నా నిత్య జీవం, దీనిని మీరు పొందుడి. ఇదే నా నిత్య జీవం, దీనిని మీరు పొందుడి అని పలికిన శ్రీక్రీస్తు ఎందుకు, అని పలికిన శ్రీక్రీస్తు ఎందుకు. తరలి రండి, వేగరండి, పిలుచుచున్నాడు ప్రభు యేసు నిన్ను. కదలి రండి, కలిసి రండి, పిలుచుచున్నాడు కడరాత్రి విందు. ఓ భక్తులారా, విశ్వాసులారా, సోదరులారా, స్నేహితులారా. ఓ భక్తులారా, విశ్వాసులారా, సోదరులారా, స్నేహితులారా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గత ఆదివారం చందా 20,950 రూపాయలు, మంగళవారం చందా 12,110 రూపాయలు. మన సెప్టెంబర్ నెల కుటుంబ చందాలు 1,37,600. అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆశీస్సులు. అలాగే రేపు ఆదివారం, వచ్చే ఆదివారం కాక పై ఆదివారము మనము వేద వ్యాపక ఆదివారమును కొనియాడుతున్నాము. మరి ఈ సందర్భంగా మన వేద వ్యాపకానికి ప్రతి సంవత్సరం మనము ఎంతో కొంత విరాళం ఇస్తూ ఉన్నారు. మరి అదే మనసుతోటి ఈ సంవత్సరం కూడా త్వరగా, అంటే మనకి అక్టోబర్ మాసంలో పూర్తి చేస్తే మంచిది. కొంతమంది నవంబర్ నెల ఆఖరి దాకా కూడా చేస్తూ ఉన్నారు. మరి పోయిన నెలలోనే చెప్పాను, చాలా తక్కువ మందే ఇచ్చారు. కాబట్టి ఈ మన అక్టోబర్ మాసంలో ఆ రోజే కాకుండా ముందైనా ఇవ్వచ్చు, తర్వాత అయినా పర్వాలేదు. కానీ ముఖ్యంగా మనము వీలైనంత వరకు అక్టోబర్ మాసము ఆఖరి లోపున ఇస్తే మనము బిషప్ హౌస్కి దాన్ని అప్పజెప్పవచ్చు. రేపు 7వ తారీఖు జపమాల మాత పండుగ, 10వ తారీఖు యేసుపురం పండుగ. తన్ను నమ్ముకున్న వారికి, తన్ను వెతుకు వారికి ప్రభు మేలు చేయను. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన
ఈ దివ్య సప్రసాదము మమ్ము పోషించి మమ్ము తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములలో మార్పును చేకూర్చి స్వర్గమార్గములు మమ్ము నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ కుటుంబములను ప్రభు దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. ఎల్లి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సత్తునరాసి ఓ మరియ తల్లి సమ్మతించిన సదా నిన్ను పొగడెను. సత్తునరాసి ఓ మరియ తల్లి సమ్మతించిన సదా నిన్ను పొగడెను. అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా సత్తునరాసి ఓ మరియ తల్లి సమ్మతించిన సదా నిన్ను పొగడెను. పరలోకదూతలు నిన్ను పొగడగా దొరయందు జనులు నృతించగా. పరలోకదూతలు నిన్ను పొగడగా దొరయందు జనులు నృతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు మార్గము చూపెడి దేవమాతవు. సత్తునరాసి ఓ మరియ తల్లి సమ్మతించిన సదా నిన్ను పొగడెను. కానాను ఎందుకు నిన్ను పిలువగా శ్రీయేసుతో నీవు ఏదించితివి. కానాను ఎందుకు నిన్ను పిలువగా శ్రీయేసుతో నీవు ఏదించితివి. నా బాధను తొలగించగ వేడును మాతా అవనిలో యేసుతో నడుపు తల్లి. సత్తునరాసి ఓ మరియ తల్లి సమ్మతించిన సదా నిన్ను పొగడెను. సత్తునరాసి ఓ మరియ తల్లి సమ్మతించిన సదా నిన్ను పొగడెను.
అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా సత్తుడు రాసి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం సత్తుడు రాసి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా